హైదరాబాద్ నకిలీ ఎస్ఓటీ పోలీసుల ముఠాను మేర్పేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఓటీ పోలీసులమంటూ లారీ డ్రైవర్ను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న 6 నిందితులను పట్టుకున్నారు పోలీసులు. బియ్యం లోడ్తో వెళ్తున్న లారీని ఓఆర్ఆర్ ఎగ్జిట్ వద్ద అడ్డగించిన నిందితులు అక్రమ బియ్యం తరలిస్తున్నారంటూ డ్రైవర్ను బెదిరించారు. కేసు పెట్టకుండా ఉండాలంటే 6 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరకు 1,60,000 ఫోన్ పే ద్వారా ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఇంకా డబ్బుల కోసం డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చిన బాధితుడు నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుల్ని అరెస్ట్ చేసి వారి నుంచి 80,000 నగదు, 7 సెల్ ఫోన్లు, ఒక పోలో కారు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు పంపించారు పోలీసులు. నన్ను పోలీసు అని చెప్పి ఎస్ఓటి పోలీసులు అని చెప్పి భయపడించి ఒక 7 మంది వ్యక్తులు అమౌంట్ డిమాండ్ చేశారు. టీకేఆర్ కాలేజ్ దగ్గరికి రమ్మని చెప్పారు. మేము పోయినామంటే మా వాళ్ళు ఇమ్మీడియట్లీ పోవడం జరిగింది. మా క్రైమ్ స్టాఫ్, డిఐ గారు, మళ్ళీ శోభన్ ఇన్స్పెక్టర్ గారు అక్కడంతా. తర్వాత వాళ్ళని 80,000 డిమాండ్ చేయడం జరిగింది. అంతకుముందర కూడా వాళ్ళు గూగుల్ పే చేయించుకున్నారు. ఈ అక్యూజ్డ్లో ఫస్ట్ పర్సన్ A1 సందీప్ కుమార్ అనే అతనికి ఇదే హ్యాబిచువల్ అఫెండరు. 8 కేసెస్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఈ సేమ్ ఎంఓ రైస్ బిజినెస్ చేసే వాళ్ళను టార్గెట్ చేసుకొని చేస్తుంటాడు. అతను అబ్దుల్లాపూర్ మెట్లో పిఎస్లో అయింది, రామచంద్రాపురం పిఎస్, చిరాగ్పల్లి పిఎస్లో అయింది 2 కేసులు, రామచంద్రాపురం పిఎస్లో అయింది, మెట్పల్లి పిఎస్లో అయింది, నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్ పిఎస్లో కూడా అయింది. ఈరోజు వాళ్ళందరినీ